హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు స్కూల్ నుంచి పిల్లలు రాగానే మేమొచ్చేసి పెనుగొండ అయితే వెళ్ళాం. గీత వాళ్ళ డాడీ, నేను కూడా ముగ్గురం అయితే బండి మీద అయితే వెళ్ళిపోయామనమాట. వెళ్తూ పొలాలయి చూసుకుంటూ వెళ్ళాం. దమ్ములకైతే వచ్చేసినాయనమాట చేలైతే. ఇంక పెనుగొండ అయితే వెళ్ళగానే సెంటర్ అయితే చాలా చాలా ఖాళీగా ఉంది. ఈలోగా పిల్లల బ్యాగులైతే పాతవి ఉంటే బ్యాగులు జిప్‌లో ఎందామని మిషన్ కాడైతే వాళ్ళ డాడీ అయితే ఇచ్చేశారు. బ్యాగులు ఇచ్చేస్తే గీత అయితే నాకు చెప్పులు లేవు డాడీ అంది. చెప్పుల షాప్‌కైతే వెళ్ళాము. షాపులకొచ్చేసి తను బ్లూ చెప్పులైతే మెత్తనయి తీసుకుంది. నేనైతే లైట్ రంగు అయితే చెప్పులైతే తీసుకున్నాను. 7.70 అయితే అయింది. ఇంకా రాగానే ఇంకా పెనుగొండ నుంచి వడలైతే వచ్చేసాం. వడల నుంచి రాగానే తను కూరకైతే వెళ్తానని సెంటర్‌లోకైతే వెళ్ళారనమాట. మేము వడల నుంచి అయితే ఇంకా వాకింగ్ చేసుకుంటా గీత నేను మాటలు చెప్పుకుంటూ వచ్చేస్తున్నామనమాట. చూడండి చేలో గేదెలయి ఎలా మేస్తున్నాయో. మేమైతే ఇంకా చిన్న చిన్న వీడియోలు తీసుకుంటా ఇంకెక్కడైనా ఇంకా యూట్యూబ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తాం కదా దేనికైనా. చూడండి గేదెల పక్కన కొంగలు ఎలా నుంచున్నాయో అదేదో మనం నుంచుంటే ఆ కొంగలు అయితే అస్సలు నుంచవు. గేదెల పక్కన కొంగలు కూడా చాలా గుబులు గుబులుగా ఉన్నాయి కదండి. ఎండ సాయంత్రం 5కి కాల కొంచెం గాలి అయితే వేసింది. అప్పటికి చాలా ఎండ ఉంది. ఆయన గీత నేను మాట్లాడుకుంటూ వచ్చేసామన్నమాట. ఇంటికి రాగానే ఇంకా పిల్లల్ని అన్నాను, మీరు ఇంక ఈ టైం టేబుల్ వదిలేవాళ్ళమ్మా, శుభ్రంగా కూర్చొని చదువుకోవాలి. మీకు ఇంకా ఆడుకునే వయసు అయితే అయిపోయింది. ఇక నుంచి చదువు మీద అయితే ఎక్కువ ధ్యాస అయితే పెట్టాలని ఇద్దరిని కూర్చోబెట్టి అయితే చదివించాను అనమాట. ఈలోగా వాళ్ళ డాడీ అయితే కూర అయితే తెచ్చేశారు. నేను వంట అది చేసుకుంటున్నాను అనమాట. ఈలోగా నేనైతే ఇంకా పిల్లలకి ఇష్టమని కొంచెం తను కూడా ఖాళీగా ఉన్నాడని కొంచెం బిర్యానీ అయితే చేశానండి. పలవా చేసి కూర అయితే వండానమాట. చికెన్ కర్రీ అయితే 100 రూపాయలది అయితే తెచ్చుకున్నారు. చికెన్ కర్రీ అయితే వండానమాట. మా పిల్లలకి ఇంకా బిర్యానీ చికెన్ కర్రీ చేస్తే చాలా ఇష్టం. నేను ఎక్కువ ఎక్కువ ఘాట్లతో అయితే చేయననమాట. సింపుల్గా అయితే చేసేస్తాను. కొంచెం కొంచెం కారాలు తక్కువేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి.